పాకిస్తాన్ ఇంకా పూర్తిగా బలహీనం అవుద్దని మనం చెప్పొచ్చండి. రైట్. ఇంకొకటి ఐపీఎల్ మ్యాచెస్ని సడన్గా ఆపేశారు, 1 వీక్ వాయిదా వేశారు. అలాగే అందాల పోటీలు జరుగుతున్నాయి హైదరాబాద్లో. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి ఇటువంటి పోటీలు కూడా ఉపయోగపడతాయి. కానీ ఒకవైపు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు ఉంటే, అణ్వస్త్ర భయం భారత్కి ఉంటే, అంటే భయం ఇన్ ద సెన్స్ అందరిలోనూ ఉంది కదా, ఇటువంటి పరిస్థితుల్లో అందాల పోటీలు అవసరమా అని అడిగే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అవసరమా కాదా? ఒకటండి, భారతదేశం చాలా పెద్ద దేశం. దీనికి ఆర్థికంగా, సామాజికంగా, చారిత్రకంగా వివిధ దృక్కోణాలు ఉంటాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు యుద్ధం కొనసాగుతుంది. పాకిస్తాన్ ఓ పక్షాన, ఇండియా ఓ పక్షాన. భారతదేశం ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దది. అక్కడ యుద్ధం చేస్తున్నామని మన ఆర్థిక వ్యవస్థను ఆపకూడదు. అక్కడ యుద్ధం చేస్తున్నామని మన సోషల్ సిస్టమ్ని ఆపకూడదు. అంటే ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలకు సంబంధించి ఇప్పుడు ఈ అందాల పోటీలు అనేవి 110 దేశాలు పాల్గొంటున్నాయి. 250 దేశాలు, 150 దేశాలకు పైగా దేశాలు ఇది ప్రచారం కొనసాగుతుంది. ఇది కేవలం అందాల పోటీలే కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ పోటీలు ఏంటంటే ఈ తెలంగాణ భారత సంస్కృతిని, భారతీయ తెలంగాణ కళలని, ఈ నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇది ఒక కేవలం అందాల పోటీలు కాదు, అది దృష్టితో మీరు చూడాలి. అందాల వనితని సెలెక్ట్ చేయడమే కాదు, భారత సంస్కృతి, తెలంగాణ సంస్కృతి, భారత సంస్కృతి, తెలంగాణ కళలను ప్రచారం చేయడం 150 దేశాల్లో ప్రచారం చేస్తారు. ఇవి 3 వారాలు కొనసాగుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఎంతో లక్షల మంది పర్యాటకులు ఇండియా వస్తున్నారు. ఎంతో ఇన్ఫర్మేషన్, ఎంతో ఎకానమీ అనేది ఒకటి ఉంది. అంటే అక్కడ యుద్ధం కొనసాగుతుందని మన స్టాక్ మార్కెట్లు ఆపం, అక్కడ యుద్ధం కొనసాగుతుందని టూరిజం ఆపం, అక్కడ యుద్ధం కొనసాగుతుందని ఎయిర్పోర్ట్లు కొన్నే క్లోజ్ చేస్తున్నాం. అంటే యుద్ధానికి ప్రత్యక్షంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలే స్తంభింపజేయాలి, కానీ ప్రాణాన్ని తగ్గించడానికి ఇలాంటివి కాదండి. ముందు జాగ్రత్త ఉండాలి. అంటే భారత ఆర్థిక వ్యవస్థ అంటే అందాల పోటీలుగా చూడకుండా ఒక ఆర్థిక ప్రక్రియని ముందుకు తీసుకెళ్లేది, ఒక సాంస్కృతిక ప్రక్రియని ముందుకు తీసుకెళ్లేది అనే దృష్టికోణంతో మనం కొనసాగితే దేనిని కూడా యుద్ధ భయంతో ఆపకూడదు. దీన్ని ఆపామనుకోండి, మనం ప్రపంచానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? పాకిస్తాన్కి మేము భయపడుతున్నామని ఇస్తామా? పాకిస్తాన్కి భయపడేది ఒక బోర్డర్ ఏరియాల్లో పరిమితం అయ్యింది. అక్కడ స్కూల్స్ అన్నీ బంద్ ఉన్నాయి. ఐపీఎల్ నిన్న ధర్మశాలలో కొనసాగుతుంది. అది పాకిస్తాన్ మిసైల్ అటాక్ చాలా దగ్గరలో ఉంటుంది, డ్రోన్ అటాక్. ధర్మశాల అనేది ఆ లాహోరీ ప్రాంతం నుంచి, బోర్డర్ ఏరియా నుంచి. కాబట్టి దాన్ని ముందు జాగ్రత్తగా, ఎందుకంటే కొన్ని లక్షల మంది ఒక చోట కూడతారు, అది మంచిది కాదని ఆపారు. అంతేగాని ఇది ఏదో భయానికి కాదు. అంటే మనం ఎలాంటి ఆపేసామంటే పాకిస్తాన్కి భయపడినట్టే. మన భారత ఆర్థిక వ్యవస్థ చెడిపోవాలనే కదా పాకిస్తాన్ అటాక్ చేస్తుంది. అది అంటే ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక, ఈ విద్యా వ్యవస్థలు ఇవి ముందుకెళ్తూనే మనం యుద్ధం చేయాలి. చిన్న దేశం పాకిస్తాన్ మనం భయపడేమని మెసేజ్ మనం ఇవ్వకూడదండి. ఎస్, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఇండియా పాకిస్తాన్ బార్డర్లో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యం